Good morning, ma. Good morning, students. In the previous class, what we discussed, once all of you see your assignment, ma, మీ assignment check చేయండి. ఏం డిస్కస్ చేశాం స్టూడెంట్స్? డెవలప్మెంట్ ఆఫ్ ప్రోథాలస్ వరకు అయింది మ్యామ్. రిప్రొడక్షన్ స్టడీ చేశాం మనం లాస్ట్ క్లాస్ లో. ఓకే, రిప్రొడక్షన్, లికోపోడియం రిప్రొడక్షన్, రిప్రొడక్షన్ లో వెజిటేటివ్ రిప్రొడక్షన్, దెన్ అసెక్షన్ గురించి మనం స్టడీ చేశాము. స్పోర్స్, రిలీజ్డ్ ఆఫ్ ద స్పోర్స్. దెన్ నౌ we discuss about structure of gametophyte, ma. We discuss about the structure of gametophyte. In the structure of the gametophyte is variations in different species. Variations in the different species. Who described the structure of gametophyte in different species of Lycopodium? Lycopodium gametophyte or mature prothalus was described by Probe in 1998 and Bruchman, not Bridgman ma here. Bruchman is in 1898. ఈ యొక్క ఇద్దరు సైంటిస్టులు కూడాను మనకి 1998 అండ్ 1898 ఇద్దరు కూడాను ఈ యొక్క మ్యాచ్యూర్ ప్రోథాలస్, బాగా ఫలవంతమైనటువంటి ప్రోథాలస్ నిర్మాణాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. How many types of prothalus in Lycopodium? There are 3 types. First type, then second type, and then third type. First type, second type, and then third one is the third type. ఈ యొక్క 3 రకాలైనటువంటి ప్రోథాలస్ను మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఫస్ట్ టైపు, సెకండ్ టైపు, దెన్ థర్డ్ టైప్. In the first type, this type of prothalus is seen in Lycopodium sennuum and Lycopodium annundatum. ఈ యొక్క Lycopodium sennuum and Lycopodium annundatum అనేటటువంటి 2 స్పీషీస్ లో ఈ యొక్క Lycopodium prothalus ని ఐడెంటిఫై చేసినట్లుగా మనం చూడొచ్చండి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్? ప్రోథాలస్ యొక్క ఫస్ట్ షేప్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఐడెంటిఫై చేసి చూస్తే, హియర్ ద ప్రోథాలస్ ఈజ్ స్మాల్ అండ్ యాన్యువల్. ప్రోథాలస్ అనేటటువంటిది ఎలా ఉంటుందండి? ప్రోథాలస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యామ్టోఫైట్ మా. ప్రోథాలస్ అనేటటువంటిది మనకి ఒక టెరిడోఫైట్స్ లో ఏమని చెప్తామంటే గ్యామ్టోఫైట్ నే మనం ప్రోథాలస్ అని చెప్పి కూడా చెప్తాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రోథాలస్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ యాన్యువల్, అంటే ఏకవార్షికం అనమాట. అంటే 1 year మాత్రమే లైఫ్ స్పాన్ ఉంటుంది అంది. సమ్ పార్ట్ ఆఫ్ ద సిలిండ్రికల్ ప్రోథాలస్ ఈజ్ బరియడ్ ఇన్ ద సాయిల్ అనమాట. అంటే ప్రోథాలస్ యొక్క సిలిండ్రికల్ భాగము కొంతవరకు ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుందంటే సాయిల్లో కప్పబడి ఉంటుంది అనమాట, బరియడ్ అయి ఉంటుంది. అండ్ ద రిమైనింగ్ మిగిలిపోయినటువంటి ప్రోథాలస్ పార్ట్ ఎలా ఉంటుందంటే ఇది సేమ్ యాజ్ ఏరియల్ పార్ట్ అనమాట. అంటే మామూలుగా ఉండేటటువంటి బహిర్గతంగా మనకు వాయుగతంగా ఏరియల్ పార్ట్ గానే మనకు కనిపిస్తుంది. రైట్ మా? సో టోటల్ ప్రోథాలస్ పార్ట్ లో మనం గమనించి చూస్తే సిలిండ్రికల్, సమ్ పార్ట్ ఆఫ్ ద సిలిండ్రికల్ ప్రోథాలస్ ఈజ్ బరియడ్ ఇన్ ద సాయిల్. కొంత భాగం మాత్రం మనకి ఆ యొక్క మృత్తికలో మనకు కప్పబడిపోయి ఉంటుంది. కొంత భాగం మాత్రమే మనకు బయటికి కనిపిస్తూ ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ద రిమైనింగ్ పార్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ ద అవుట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద సాయిల్ అనమాట. దాన్నే మనం ఏరియల్ పార్ట్ అంటాం. మనం బహిర్గతంగా వాయుగతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద అండర్ గ్రౌండ్ పార్ట్ ఉంది. అంతే క్రింద భాగంలో మనకు సిలిండ్రికల్ ప్రోథాలస్ బరియడ్ అయింది కదండి. ఆ పార్ట్ని ఏమని చెప్తున్నాం మనం? అండర్ గ్రౌండ్ పార్ట్ అంటున్నాం. రిమైనింగ్ పార్ట్ ఈస్ ద ఏరియల్ పార్ట్. విచ్ పార్ట్ ఈస్ ద అండర్ గ్రౌండ్ పార్ట్? దిస్ పార్ట్ ఈజ్ కలర్లెస్. ఎటువంటి కలర్డ్ అనేటటువంటిది ఉండదండి. బట్ దిస్ పార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ ఫంగల్ హైఫే. లోపల ఉండేటటువంటి అండర్ గ్రౌండ్ పార్ట్ లో మాత్రం ఎలా ఉంటుందండి? కలర్లెస్, ఎటువంటి వర్ణయుతముగా ఉండదు, వర్ణరహితముగా ఉంటుంది. అండ్ ఫిల్డ్ విత్ సమ్ ఫంగల్ హైఫే.
ఫంగల్ హైఫై అంటే కొంత శిలీంధ్రమైనటువంటి తంతువులను కూడా మనకి ఇక్కడ కలిగి ఉంటాయి. అండ్ దాన్ని ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్రోథాలస్ ఉందండి. ఏరియల్ పార్ట్ ఆఫ్ ద ప్రోథాలస్ అంటే బహిర్గతంగా ఉండేటటువంటి వాయుగతమైనటువంటి శాఖలు మాత్రం మనకి ఎలా కనిపిస్తున్నాయంటే అందులో ఉండేటటువంటి కొంత పార్ట్ ఈజ్ లోబ్డ్ గ్రీన్ అనమాట. లోబ్డ్ అంటే విభజన చెందినట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ గ్రీన్ ఇన్ కలర్ ఆకుపచ్చ అనేటువంటి కలర్ రంగులో ఉంటుంది. అండ్ డెవలప్స్ ద సెక్స్ ఆర్గాన్స్. సో ద ఏరియల్ పార్ట్ function is that developing the sex organs. In the pteridophytes, what are the sex organs? What are they? ఏమి సెక్స్ ఆర్గాన్స్ అనేటటువంటివి ఏమిటి అని అంటే యాంథరిడియం అండ్ ఆర్కిగోనియం యాజ్ లైక్ దట్ ఇన్ బ్రయోఫైట్స్ ఆల్సో. బ్రయోఫైట్స్లో కూడా మనం యాంథరిడియం ఆర్కిగోనియం యొక్క డెవలప్మెంట్స్ వాటి యొక్క స్ట్రక్చర్ మనం స్టడీ చేసామండి. సో అలాగనే మనకి ఇందులో కూడా మనం గమనించి చూస్తే అండర్ గ్రౌండ్ పార్ట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ developing of the sex organs part. Only the aerial part of the prothallus is green colored and having some functions. What is that functions? Developing of the sex organs. ఈ యొక్క సెక్స్ ఆర్గాన్స్ ని బాగా లైంగికమైనటువంటి అవయవాలను అభివృద్ధి చెందించడానికి ఇది తోడ్పడుతుంది. దెన్ ద అండర్ గ్రౌండ్ అండ్ సబ్టెరియన్ పార్ట్ డెవలప్స్. అండర్ గ్రౌండ్ పార్ట్ అండ్ సబ్టెరేనియన్ అంటే ఏంటి? భూగర్భమైనటువంటి భాగము మరియు కొంత ఉపవాయుగతమైనటువంటి భాగాలు రెండు పార్ట్స్ కూడా డెవలప్స్ ద రైజాయిడిస్. రైజాయిడిస్ అనేటటువంటి పదార్థ అనేటటువంటి నిర్మాణాలు మనకి ఇక్కడ డెవలప్ అవుతూ ఉంటాయి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రైజాయిడిస్? ఇన్ ఎనీవేర్ ద రైజాయిడిస్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ అబ్జర్వ్స్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు వాటర్ మరియు న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఒక రైజాయిడిస్ అనేటటువంటివి ఏర్పడతాయి. సో దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్మా. ఇది మనకి మొదటి రకానికి చెందినటువంటి ప్రోథాలస్ నిర్మాణాన్ని, స్ట్రక్చర్ ఆఫ్ గ్యామ్టోఫైట్ యొక్క నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. ఎగ్జాంపుల్ ఇస్ ద లైకోపోడియం సెర్నవం అండ్ లైకోపోడియం ఇండండేటం అని చెప్పుకున్నాం మనం. దిస్ ఈస్ ద లైకోపోడియం సెర్నవం ఆఫ్ ద ప్రోథాలస్ బాడీ. Here the small root-like structures are formed. This is the small root-like structures. These are the arranged from the beneath part of the underground part. From the underground part నుంచి యొక్క వేర్లు వంటి నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. These root-like structures are known as the rhizoids అని చెప్పి కూడా మనం ఇక్కడ చెప్తున్నాము. What is the function of this rhizoids? ఫంక్షన్ ఏం చెప్పుకున్నామండి? రైజాయిడిస్ యొక్క ఫంక్షన్ ఏంటి? విధి. రైజాయిడిస్ ఏ విధమైనటువంటి విధులను నిర్వహిస్తాయి? స్టూడెంట్స్ వినిపిస్తుందమ్మా? ఈజ్ మై ఆడియబుల్ ఆర్ నాట్ స్టూడెంట్స్? వినిపిస్తుంది మేడం. టెల్ ద ఆన్సర్ మా. వాట్ ఆర్ ద ఫంక్షన్ ఆఫ్ ద రైజాయిడిస్? రైజాయిడిస్ యొక్క ఫంక్షన్ ఏంటి? స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మేడం. అమ్మా స్టోరేజ్ ఏం స్టోరేజ్ చేస్తుంది? ఫుడ్, వాటర్ అండ్ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ మ్యామ్. అబ్జర్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ న్యూట్రియంట్స్. ఆల్సో ఫిక్సేషన్ ఆఫ్ ద ప్రోథాలస్. ప్రోథాలస్ ఫిక్సేషన్ చేయడానికి నాట్ స్టోరేజ్ పార్ట్ అమ్మా. ఇక్కడ ఏమైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ దిస్ రీజియన్. ఇక్కడ రైజాయిడిస్ ప్రాంతంలో మీరు నోట్ చేసుకోవట్లేదు. పాయింట్స్ నోట్ చేయండి స్టూడెంట్స్. ఇవే మీకు అసైన్మెంట్స్. ఏవో రేపు ఉదయం మీరు ఆఫ్లైన్ క్లాసెస్లో అసైన్మెంట్ బుక్స్ ఏవో చూపిస్తే సరిపోదు. పాయింట్స్ నోట్ చేయండి. పిక్చర్స్ కనిపిస్తున్నాయి. పీపీటీ స్లైడ్ మూవ్ చేస్తున్నాము, మేము డిస్కస్ చేస్తున్నాము. పాయింట్స్ మేము మెన్షన్ చేయండి నోట్బుక్స్లో. రైట్. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద రైజాయిడిస్ ఇస్ దట్ the absorption of the water and minerals. These rhizoids are erased from which one ma? ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి? విచ్ పార్ట్ ఆఫ్ ద ప్రోథాలస్? ప్రోథాలస్ లో ఏ భాగం నుంచి యొక్క రైజాయిడ్స్ ఏర్పడుతున్నాయి అని చెప్పాము? చూడండి, చక్కగా పిక్చర్ చూసి చెప్పొచ్చు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి ఇవి.
రైజాయిడిస్ అనేటటువంటివి దిస్ ఈస్ ద ప్రోథాలస్ స్ట్రక్చర్. ద రైజాయిడిస్ ఆర్ అరైజ్డ్. రైజాయిడిస్ అనేటటువంటి సబ్టేరియన్ అండ్ అండర్ గ్రౌండ్ పార్ట్. అంటే రైట్, వెరీ గుడ్. భూగర్భయుతమైనటువంటి భాగం నుంచి మరియు ఉపవాయుగతమైనటువంటి భాగము సబ్టేరియన్ పార్ట్ నుంచి కూడా మనకు దిస్ రీజియన్ ఇస్ ద అండర్ గ్రౌండ్ పార్ట్, దిస్ రీజియన్ ఇస్ ద సబ్టేరియన్ పార్ట్, దిస్ రీజియన్ ఇస్ ద ఏరియల్ పార్ట్. వాయుగతమైనటువంటి భాగము దీని నుంచి ఏర్పడుతున్నాయి. దెన్ దిస్ ఈస్ వెరీ స్మాల్. ద అండర్ గ్రౌండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోథాలస్ పార్ట్ ఈస్ బరియడ్ ఇన్ ద సాయిల్ అని చెప్పుకున్నాం మనం. అండర్ గ్రౌండ్ పార్ట్ అని చెప్పాం మనం దీని నుంచి రైజాయిడిస్ ఏర్పడుతున్నాయి. ద రిమైనింగ్ పార్ట్ ఈస్ అబౌవ్ ఆఫ్ ద సాయిల్ పార్ట్, దిస్ ఈస్ ద ఏరియల్ పార్ట్. సో అండర్ గ్రౌండ్ పార్ట్ ఆర్ బరియల్ అయినటువంటి సాయిల్లో బరియల్ అయినటువంటి పార్ట్ ఎలా ఉంది? కలర్లెస్ గా ఉంది. డస్ ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ డెవలప్మెంట్ ఆఫ్ ద సెక్స్ ఆర్గాన్స్ హియర్? బట్ ఏరియల్ పార్ట్ ఉంది కదా, దిస్ ఈస్ ద ఏరియల్ పార్ట్, వాయుగత భాగము. ఈ వాయుగత భాగం నుంచి ఏం ఏర్పడతాయి అని చెప్పుకున్నామండి? డెవలప్స్ ద సెక్స్ ఆర్గాన్స్ ఏర్పడుతున్నాయి. రైట్ మా? డెవలప్మెంట్ ఆఫ్ ద సెక్స్ ఆర్గాన్స్. సో రైజాయిడిస్ యొక్క ఫంక్షన్ ఏం చెప్పుకున్నాం మనం? అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్. సో దిస్ ఈస్ ఫస్ట్ టైప్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోథాలస్ స్ట్రక్చర్. దెన్ కమింగ్ టు సెకండ్ టైప్, రెండవ రకానికి చెందినటువంటి ఈ యొక్క ప్రోథాలస్ నిర్మాణం మనం గమనించి చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ టైప్ లైకోపోడియం క్లవేటం అండ్ లైకోపోడియం ఇనండేటం అనేటటువంటిది ఇందాక చెప్పుకున్నాం మనం. లైకోపోడియం క్లమేటం ఒకటి, దెన్ లైకోపోడియం క్యాంప్లనేటం, లైకోపోడియం క్యాంప్లనేటం అండ్ అనదర్ వన్ ఇస్ ద లైకోపోడియం క్యాంప్లనేటం అనోటినం, లైకోపోడియం అనోటియం, లైకోపోడియం క్లవేటం, లైకోపోడియం క్యాంప్లనేటం అనేటటువంటి దీస్ 3 స్పీషీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెకండ్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్ అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్తున్నాం. లైకోపోడియం క్లవేటము, లైకోపోడియం క్యాంప్లనేటము, ఇంకోటి ఏంటంటే లైకోపోడియం అనోటినం అనేటటువంటి 3 కూడా ఎగ్జాంపుల్స్ ఇందులో. దెన్ ద ప్రోథాలస్ షేప్ ఎలా ఉంటుంది ఇక్కడ చూస్తే, ద ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రోథాలస్ ఈజ్ వెరీ స్మాల్ షేప్డ్ అనుకున్నాం, బాగా చిన్నదిగా ఉంటుందని చెప్పుకున్నాం. సెకండ్ టైప్ ద ప్రోథాలస్ ఈజ్ టాప్ షేప్డ్, అంటే బొంగరం ఆకారంలో ఉంటుంది. టాప్ మనం చిన్నప్పుడు బొంగరం తీసుకొని తాడు కట్టుకొని చిన్నప్పుడు ఆడేవారు కదండి, ఆ టాప్ షేపుల్లో ఉంటుంది. ఆర్ ఫ్యూజిఫామ్ షేప్డ్. ఫ్యూజిఫామ్ అంటే మనం చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫ్యూజిఫామ్ ఈజ్ బీట్రూట్. బీట్రూట్ కూడా ఎలా ఉంటుంది? టాప్ షేపుల్లో మనకు కనిపిస్తుంటుంది. పైన పెద్దదిగా లావుగా కనిపిస్తుంది, కింద నారోగా పాయింటెడ్ గా ఉంటుంది. ఫ్యూజిఫామ్ షేప్డ్. ఇట్ ఈస్ వెరీ లార్జ్ కంపారిజన్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్. మొదటి రకానికి చెందినటువంటి ప్రథమాంకురాన్ని పోల్చి చూస్తే ఇది పెద్దదిగా ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటుంది అండ్ పెరినియల్. బట్ ఫస్ట్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్ ఈజ్ యాన్యువల్, అంటే 1 సంవత్సరం మాత్రమే లైఫ్ స్పాన్ ఉంటుంది. దిస్ ఈస్ ద గ్రీన్ కలర్, లార్జ్, పెద్దదిగా ఉంటుంది అండ్ పెరినియల్, బహువార్షికము, మోర్ దాన్ 2 years పైనే మనకి ఇది ఉంటుంది. ద రిజిడ్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద రైజాయిడిస్ ఈజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద లోయర్ పార్ట్ ఆఫ్ ద ప్రోథాలస్. ఈ యొక్క ప్రోథాలస్ కి క్రింది భాగం నుంచి రైజాయిడిస్ వేర్లు వంటి నిర్మాణాలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. ఇన్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్ ద సెక్స్ ఆర్గాన్స్ ఆర్ డెవలప్డ్ ఫ్రమ్ ద ఏరియల్ పార్ట్ అని చెప్పుకున్నామండి. ఇన్ హియర్ ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద ప్రోథాలస్ once more. The middle section of the prothalus contains parenchymatous tissue అండి. మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ప్రోథాలస్ లో మనకి ఏముందమ్మా? కంటైన్స్ parenchymatous tissue, అంటే మృదు కణజాలంతో నిర్మితమైనటువంటి కణజాలం ఉంది. సో దీస్ parenchyma tissue ఈజ్ ఫర్ స్టోరేజ్ ద ఫుడ్ మెటీరియల్. ఈ యొక్క parenchymatous టిష్యూస్ అని వేటిని అంటాం మనము? సెల్స్ ఆర్ రౌండెడ్ సెల్స్, షేప్ ఈజ్ రౌండెడ్ అండ్
contains some chloroplast is present, and intercellular spaces are also present. This tissue is known as the parenchymatous tissue అంటామండి. This parenchyma tissue is storage of the ఫుడ్ మెటీరియల్స్. ఇవి కొంత ఆహార పదార్థాలను ఇవి నిల్వ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ టు దిస్ జోన్, ఈ యొక్క జోన్ మిడిల్ జోన్ అయిన తర్వాత వన్ జోన్ ఈజ్ టైట్లీ ప్యాక్డ్ పారెన్కైమేటస్ సెల్స్ అన్నమాట. ఇంకా దాని క్రింది భాగంలో మనకి పారెన్కైమేటస్ సెల్స్ ని ఇన్ తెలుగు లో ఏమని చెప్తాం మనం, మృదు కణజాలం అని చెప్తాం. దీస్ సెల్స్ ఆర్ వెరీ టైట్లీ ప్యాక్డ్ అనమాట. బాగా దగ్గరగా టైట్ గా మనకు ప్యాక్ చేయబడి ఉంటుంది. అండ్ ఆల్సో ఫిల్డ్ విత్ సమ్ ఫంగల్ హైఫే. Which type of fungal hyphae? Endophytic fungal hyphae. Here fungal hyphae is two types. One is endophytic, second one is the exophytic. Exophytic means బాహ్యమైనటువంటి లేకపోతే అవుట్ సైడ్, అండ్ ఎండోఫైటిక్ మీన్స్ లోపల వైపున. సో ఇన్సైడ్ ఆఫ్ ద పారెన్కైమేటస్ సెల్స్ ఆఫ్ ద prothallus body contained some fungal hyphae, that is the endophytic fungal hyphae are present anamata. Then coming to the sex organs, the sex organs are formed under the marginal surface of the prothallus. చూడండి ఇక్కడ సెక్స్ ఆర్గన్స్ ఆర్ ఫార్మ్డ్ అండర్ మార్జినల్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రోథాలస్. మార్జినల్ సర్ఫేస్ అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి ఉపరితల భాగానికి క్రింది భాగం నుంచి, ప్రోథాలస్ యొక్క క్రింది భాగం నుంచి ఈ యొక్క సెక్స్ ఆర్గాన్స్ అనేటటువంటివి ఇక్కడ మనకి డెవలప్ అవుతూ ఉన్నాయి. మిడిల్ సెక్షన్ ఆఫ్ ద ప్రోథాలస్ కంటైన్స్ పారెన్కైమేటస్ టిష్యూ ఉంది ఫర్ ఫుడ్ స్టోరేజ్. నెక్స్ట్ టు దిస్ దిన్ టైట్లీ ప్యాక్డ్ ఆఫ్ ద పారెన్కైమేటస్ సెల్స్ ఫిల్డ్ విత్ endophytic fungal hyphae present అయినవి. The sex organs are formed on the marginal surface of the prothallus. Then coming to the archegonias are found near the edges అన్నమాట. Archegonias are found near the antheridia is located centrally. Archegonias ఎక్కడ ఉన్నాయండి? నియర్ ద ఎడ్జెస్ అంటే చుట్టూ ప్రక్కన అంచుల్లో మనకి ఆర్కిగోనియాస్ ప్రజెంట్ అవుతాయి. అండ్ ద యాంథ్రిడియాస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద సెంట్రల్ పార్ట్ అనమాట. మధ్యస్థ భాగంలో మనకి ఆర్కిగోనియాస్ అనేటటువంటివి ప్రజెంట్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రోథాలస్ పార్ట్ ఆఫ్ ద లైకోపోడియం క్లవేటం అనమాట. లైకోపోడియం క్లవేటం యొక్క ప్రోథాలస్ యొక్క నిర్మాణం చూడండి ఎలా ఉంది మనకి. టాప్ షేప్డ్ అంటే ఇట్స్ లుక్స్ లైక్ ఏ ఫ్యూజిఫార్మ్ షేప్డ్ గా కూడా ఉంది. అంటే బొంగరం ఆకారంలో అన్న ఉంది, లేకపోతే బీట్రూట్ షేప్ లో కూడా ఉంది. అప్పర్ పార్ట్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ కమింగ్ టు నారోగా మనకు కనిపిస్తూ ఉంది. రైట్. నెక్స్ట్ వన్ చూస్తే చూడండి, ద రైజాయిడిస్ ఉన్నాయి. రైజాయిడిస్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ పార్ట్ నుంచి రైజాయిడిస్ వచ్చాయి, బాగా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ద మిడిల్ రీజియన్, 3 రీజియన్స్ గా మనకి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందండి. మిడిల్ రీజియన్, బినీత్ దట్ రీజియన్, దెన్ దానికి క్రింద ఉండేటటువంటి భాగం కూడా మనకు కనిపిస్తుంది. దెన్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ దిస్ ప్రోథాలస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద పారెన్కైమేటస్ సెల్స్. ఇవన్నీ కూడా దేంతో నిర్మితమై ఉన్నాయండి? పారెన్కైమేటస్ టిష్యూ తోటి నిర్మితమైంది. స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్. అండ్ బినీత్ ఆఫ్ దిస్ రీజియన్ సమ్ పారెన్కైమేటస్ సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్ అనమాట. బాగా ప్యాక్ అయిపోయి ఉన్నాయి అందులో మనకు టైట్ గాను. అండ్ హియర్ ఇన్ ఫిల్డ్ విత్ కంటైన్ సమ్ హైఫే, ఫంగల్ హైఫే ఈజ్ ఆల్సో ప్రజెంట్. దెన్ నెక్స్ట్ రీజియన్ ద సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ఫార్మ్డ్ ద, చూడండి సెక్స్ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా యాంథ్రిడియం అండ్ ఆర్కిగోనియం ఆర్ ఫార్మ్డ్ ద మార్జినల్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రోథాలస్ అనమాట. ఈ యొక్క ప్రోథాలస్ ప్రథమాంకురం యొక్క మార్జినల్ పార్ట్స్ అని చూడండి. ఈ యొక్క మార్జినల్ పార్ట్స్ యొక్క ఉపరితల భాగంలో మనకి సెక్స్ ఆర్గాన్స్ అనేటటువంటివి డెవలప్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆర్కిగోనియాస్ ఆర్ ఫౌండ్ నియర్ ద ఎడ్జెస్ అనమాట. చూడండి ఆర్కిగోనియాస్, ఈ యొక్క ఆర్కిగోనియాలు ఎలాగున్నాయండి మనకు నెక్ ఫ్లాస్క్ షేప్డ్ కూజా ఆకారంలో కనిపిస్తున్నాయి. దీస్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ప్రోథాలస్ పార్ట్. దెన్ యాంథ్రిడియాస్ ఎలాగున్నాయి మనకు? సెంట్రల్లీ లొకేటెడ్ ఆఫ్ ద యాంథ్రిడియాస్ అనేటటువంటివి ప్రజెంట్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్, దట్ దిస్ టైప్ ఈజ్ సీన్ ఇన్ లైకోపోడియం ప్లెగ్మేరియా. ఇక్కడ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్ కింద ఇక్కడ లైకోపోడియం ప్లెగ్మేరియా అనేటటువంటి నోట్ చేసుకోండి మనం. PHLEGMARIA, PHLE ఇక్కడ PH పడలేదు, PHLEG ప్లెగ్మేరియా, MARIA. This Lycopodium plagmaria is the example for the third type of the prothallus of the Lycopodium. It is the special character
వాట్ ఈస్ దట్ ద స్పెషల్ క్యారెక్టర్? ఇట్ ఈజ్ అన్ ఎపిఫైటిక్ స్పీషీస్ అండి ఇది. ఇదేంటండి? ఎపిఫైటిక్ స్పీషీస్. దట్ మీన్స్ ద ప్రోథాలస్ ఈజ్ గ్రోన్ ఆన్ అనదర్ సర్ఫేస్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ అనమాట. డెవలప్ అవుతూ ఉంటుంది. దెన్ సో ద ప్రోథాలస్ ఈజ్ ఆల్సో ఎపిఫైటిక్ అండ్ గ్రోస్ ఆన్ ద హ్యూమస్ కలెక్టెడ్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్ అనమాట. ట్రీస్ మీద, వేరే ట్రీస్ మీద మనకిది హ్యూమస్ కలెక్ట్ చేసుకుంటూ అక్కడ మనకిది డెవలప్ అవుతూ ఉంటుంది. దెన్ ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ సాప్రోఫైటిక్. ఇంకా ఏంటండి ఇది మనకు బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీస్, ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ పార్ట్. ఇది కూడా మనకు వర్ణరహితంగా ఉంటుంది. సాప్రోఫైటిక్, పూతికాహారమైనటువంటి రీతిగా ఉంటుంది. ఇది మోనోపోడికల్లీ బ్రాంచ్డ్, అంటే ఏకపదమైనటువంటి సింగిల్ బ్రాంచెస్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఉంది స్ట్రక్చర్ లో. అండ్ ఆల్సో ఫంగల్ హైఫే ఆల్సో ప్రెజెంట్ ఇన్ ఇన్సైడ్ దిస్ ప్రోథాలస్ అనమాట. ప్రోథాలస్ యొక్క లోపల భాగంలో మరలా మనకి ఇక్కడ ఫంగల్ హైఫే లేకపోతే శిలీంద్రకమైనటువంటి తంతువులు వంటి నిర్మాణాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ మనం గమనించి చూస్తే ఇందులో సెక్స్ ఆర్గాన్స్ ఆర్ డెవలప్ ఆన్ ద అపికల్ పార్ట్ హియర్. అర్థమవుతుందండి? సెక్స్ ఆర్గాన్స్, లైంగికమైనటువంటి అవయవాలు అనేటటువంటివి అపికల్ పార్ట్ అంటే అగ్రభాగంలో ఏర్పడతాయి. చూడండి, దిస్ ఈస్ ద లైకోపోడియం క్యాంప్లనేటమ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోథాలస్. పైన చూడండి, అపికల్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోథాలస్. ప్రోథాలస్ యొక్క అగ్రభాగంలో యాంథరీడియమ్స్ అండ్ దెన్ ఆర్కిగోనియమ్స్ కూడా ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ సైడ్ పార్ట్ ఆఫ్ ద ప్రోథాలస్ ఈజ్ అరేంజ్డ్ సమ్ రైజాయిడ్స్ కూడా ప్రజెంట్ అయినాయి ఇక్కడ. అండ్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ దిస్ రీజియన్ ఈజ్ మైకోరైజల్ లేయర్ ప్రజెంట్ అయింది. దెన్ సమ్ టిష్యూస్ ఆర్ స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్, దట్ ఈస్ ద పారెన్కైమేటస్ టిష్యూ అని చెప్తున్నాము. ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటుంది. దెన్ ఇట్ ఈస్ ద సాప్రోఫైటిక్ అండ్ ఎపిఫైటిక్ లైకోపోడియం ప్రోథాలస్ అని కూడా మనం చెప్తామన్నమాట. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద గ్యామ్టోఫైట్ ఆర్ ప్రోథాలస్ బాడీ అని చెప్తున్నామండి. సో ఫస్ట్ టైపు, దెన్ సెకండ్ టైపు, దెన్ థర్డ్ టైప్ అని చెప్పి 3 రకాలైనటువంటి ప్రోథాలస్లను కూడా మనం ఐడెంటిఫై చేసాం మనం. నెక్స్ట్ పార్ట్, ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రోథాలస్ ఎలా ఉంది? వెరీ స్మాల్ షేప్డ్ అండ్ కలర్లెస్ గా ఉందని చెప్పుకున్నాము. దెన్ సమ్ పార్ట్ ఆఫ్ ద ప్రోథాలస్ బాడీ ఈజ్ buried in the soil part and some rhizoids are arranged from this region only. Then the remaining part is the above the soil part is the aerial part అని చెప్పాము. All the sex organs are produced in this region only. The second type of the prothalus ఏమని చెప్పుకున్నామండి? సెకండ్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్ లో కూడా మనకు అండర్ గ్రౌండ్ పార్ట్ నుంచి రైజాయిడ్స్ ఏర్పడ్డాయి. దెన్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ దిస్ రీజియన్ లో మనం గమనించి చూస్తే పారెన్కైమేటస్ టిష్యూ ప్రజెంట్ అయ్యింది. దిస్ పారెన్కైమేటస్ టిష్యూ ఈజ్ ఫిల్డ్ విత్ సమ్ ఫుడ్ మెటీరియల్. దెన్ బీనీత్ దిట్స్ పారెన్కైమేటస్ టిష్యూ, ఈ రీజియన్ కి కింది భాగం నుంచి మళ్ళా సమ్ పారెన్కైమేటస్ టిష్యూ యాజ్ ఇట్ ఈజ్ టైట్లీ ప్యాక్డ్ అనమాట, బాగా గట్టిగా మనకు ప్యాకేజ్ అయి ఉంటుంది. దిస్ రీజియన్ ఈజ్ ఫిల్డ్ విత్ ద కంటైన్డ్ సమ్ ఫంగల్ హైఫే. దాని మన ఎండోఫైటిక్ ఫంగల్ హైఫే కూడా మనకు అక్కడ ఏర్పడి ఉంది. దెన్ ద సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద ఏరియల్ పార్ట్ లో మనకు సెక్స్ ఆర్గాన్స్ అనేటటువంటి లొకేటెడ్ అయి ఉన్నాయి. దెన్ యాంథరీడియం అండ్ ఆర్కిగోనియం ఆర్ ఆల్సో ప్రజెంట్ అనమాట. దెన్ ఆర్కిగోనియస్ ఆర్ ద ఎడ్జెస్ ఆఫ్ ద మార్జినల్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రోథాలస్ మీద ఉన్నాయి. దెన్ యాంథరీడియస్ ఆర్ లొకేటెడ్ ఎట్ ద సెంట్రల్లీ పార్ట్ ఆఫ్ ద ప్రోథాలస్ పార్ట్. దెన్ థర్డ్ వన్ ఇస్ ద థర్డ్ టైప్ ఆఫ్ ద ప్రోథాలస్ ఈజ్ వెరీ large and colorless. Then antheridium and archegoniums are developed on the aerial part of this prothalus. వాయుగతమైనటువంటి భాగంలో ఈ యొక్క యాంథరీడియం మరియు ఆర్కిగోనియాలు అనేటటువంటివి క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దెన్ ఎండోఫైటిక్ మైకోరైజల్ కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ద సాప్రోఫైటిక్ అండ్ ఎపిఫైటిక్ ఆఫ్ ద ప్రోథాలస్ అని కూడా మనం చెప్తున్నామండి. సో ఇంతవరకు మనకు కంప్లీషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్యామ్టోఫైట్ అని చెప్పాం మనం, అంటే ఆర్ ప్రోథాలస్ బాడీస్. సో ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్కి మీకు ఇది ఇంపార్టెంట్ అండి. మీరు అక్కడ రాసుకోండి షార్ట్ నోట్స్కి ఇంపార్టెంట్ అని టిక్ పెట్టుకోవటం, 5 మార్క్స్ అని నోట్ చేసుకోవటం, ఆర్ ఎస్ఏ క్వశ్చన్స్ 10 మార్క్స్ అని అలాట్ చేసుకోవటము. ఎందుకంటే క్లాస్ జరిగేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటటువంటివి మేము చెప్పగలం, మళ్ళీ తర్వాత అడిగితే మళ్ళీ అన్ని వరుసగా మనం చెక్ చేయవలసి వస్తుంది.
సో చెప్పేటప్పుడే మీరు పాయింట్స్ అన్నీ కూడా ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ నోట్ దిస్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో పుట్ ఇన్ యువర్ అసైన్మెంట్ బుక్స్, రైట్ యువర్ అసైన్మెంట్ బుక్స్లో కూడా మీరు నోట్ చేయాలి. దెన్ కమింగ్ టు అనదర్ టాపిక్ ఈజ్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ మా. ఇంకొక టాపిక్ ఏంటండి యొక్క సెక్షువల్ రిప్రొడక్షన్ గురించి కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఇన్ ద లైకోపోడియంలో మనం చూస్తే లైకోపోడియం గ్యామిటోఫైట్స్, లైకోపోడియం యొక్క గ్యామిటోఫైట్. లైకోపోడియంలో 2 స్టేజెస్ ఉన్నాయి కదండి, ఒకటి స్పోరోఫైటిక్ స్టేజ్, రెండవది గ్యామిటోఫైట్ స్టేజ్. ఆల్రెడీ స్పోరోఫైటిక్ స్టేజ్ గురించి మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇన్ ద గ్యామిటోఫైటిక్ స్టేజ్ అంటే సంయోగ బీజ దశ. దిస్ ఆర్ ద ఎసెన్షియల్లీ మొనీషియస్ ప్లాంట్స్. దిస్ ఆర్ ద ఎసెన్షియల్లీ మొనీషియస్ ప్లాంట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా మనకి ఒకే దాని మీద ఉంటున్నాయి. బట్ దిస్ ఆర్ ద ప్రొటాండ్రస్ కండిషన్. ప్రొటాండ్రస్ అంటే ఏంటి, మనకు పుంభాగ ప్రథమోత్పత్తి అంటాము. అంటే ఏంటి, ఫస్ట్ ద మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఈజ్ మ్యాచ్యూర్డ్ అనమాట, దెన్ ద ఫీమేల్ వన్. అంటే స్త్రీ ఆర్కిగోనియం కంటే కూడా ముందుగా యాంథ్రీడియం అనేటటువంటిది పక్వస్థితికి అనేటటువంటిది వస్తుంది అనేటటువంటిది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ ద సెక్షువల్ రిప్రొడక్షన్కి వచ్చేటప్పటికి మనకి యొక్క పాయింట్స్ మనం ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాము. జోష్న మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చేసిందా? దెన్ యాంథ్రీడియం అండ్ ఆర్కిగోనియమ్స్లో మనం గమనించి చూస్తే ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా మనకు మెన్షన్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ వన్ చూస్తే ఇందులో యాంథ్రీడియమ్స్ ఆర్ మెచ్యూర్డ్ బిఫోర్ ద ఆర్కిగోనియం అనమాట. ఆర్కిగోనియం కంటే యాంథ్రీడియమ్స్ అనేటటువంటివి ముందుగా పక్వ స్థితికి అనేటటువంటిది రావటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే ఇన్ ద యాంథ్రీడియం and archegonium is most of the species lycopodium are formed in distinct patches or clusters anamata on the upper surface of the prothallus. ఇందా చెప్పుకున్నాం మన అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రోథాలస్. ప్రోథాలస్ యొక్క ఉపరితల భాగంలో యొక్క ప్యాచెస్ గా కానీ లేకపోతే క్లస్టర్స్ సమూహాలుగా కానీ గుంపులుగా కానీ ఈ యొక్క యాంథ్రీడియమ్స్ అండ్ ఆర్కిగోనియమ్స్ అనేటటువంటివి ప్రజెంట్ అవుతాయి. దెన్ నౌ వీ డిస్కస్ అబౌట్ ద ఈచ్ సెక్స్ ఆర్గాన్స్ అనమాట. ఒక్కొక్క సెక్స్ ఆర్గాన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయవలసినటువంటి నెసెసిటీ ఉంది. ఫస్ట్ వన్ ఇస్ ద యాంథరీడియం పార్ట్. హియర్ ఇన్ ద ఎ మ్యాచ్యూర్ యాంథరీడియం ఈజ్ అంటే బాగా పక్వ స్థితికి వచ్చినటువంటి యాంథరీడియము ఈజ్ పార్షియల్లీ ఎంబెడెడ్ ఇన్ ద ప్రోథాలస్ టిష్యూ. ఇక్కడ ఉండేటటువంటి ప్రోథాలస్ టిష్యూలో, ప్రోథాలస్ కణజాలంలో మనకి ఇక్కడ పార్షియల్లీ కొంత భాగము మనకి యాంథరీడియం అనేటటువంటిది మునిగిపోయి ఉంటుంది. అండ్ ఆర్ ఈజ్ స్లైట్లీ ప్రొజెక్టింగ్ అనమాట, అంటే కొంత భాగం మాత్రమే బయటకు కనిపిస్తూ ప్రొజెక్ట్ అయి ఉంటుంది అనమాట. దెన్ ఈచ్ యాంథరీడియం, ఒక్కొక్క యాంథరీడియం కూడా మనం గమనించి చూస్తే ఈచ్ యాంథరీడియం కూడా మనం ఐడెంటిఫై చూస్తేనండి ఎలా కనిపిస్తుంది అనేటటువంటిది మనం ఇంపార్టెంట్గా చూడాలి. ఈచ్ యాంథరీడియంని మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఎలా కనిపిస్తున్నాయండి, ఒక్కొక్క షేప్లో మనకు కనిపిస్తాయి. ఈచ్ యాంథరీడియం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సూపర్ఫిషియల్ సింగిల్ సెల్. సూపర్ఫిషియల్ సింగిల్ సెల్ అంటే ఉపరి ఆధార కణంలో ఉండేటటువంటి ఒక సింగిల్ సెల్, ఒక కణం నుంచి ఏర్పడతాయండి. వాటినే మనం ఏమని చెప్తున్నామంటే యాంథరీడియల్ ఇనిషియల్ అంటాము. అంటే యాంథరీడియల్ ఇనిషియల్ సెల్, that means antheridium, before the development of the antheridium, the antheridial initial cell is formed from the superficial single cell అనమాట. దానినే మనం ఏమని చెప్తున్నాం, యాంథరీడియల్ ఇనిషియల్ సెల్ లేకపోతే యాంథరీడియల్ ప్రథమ కణము అని చెప్పి కూడా మనం చెప్తామండి. దెన్ ద యాంథరీడియల్ ఇనిషియల్ సెల్, దిస్ సెల్ అండర్గోస్ వన్ ట్రాన్స్ఫర్స్ డివిజన్ అండి. ఈ సెల్ అనేటటువంటిది ఒక ట్రాన్స్ఫర్ డివిజన్ చెంది, ఒక అడ్డముగా విభజన చెంది ఇంటూ ద ఏమేర్పడుతుంది మనకి అవుటర్ సైడ్ అండ్ ఇన్నర్ సైడ్ ఫ్యూ సెల్స్ ఆర్ ఫ్యూ టిష్యూస్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. ఇన్ ద అవుటర్ సైడ్ ద ప్రైమరీ వాల్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఇన్నర్ సైడ్ ద ప్రైమరీ
స్పెర్మటోజెనిసిస్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. రైట్ మా స్టూడెంట్స్, ఇంతవరకు అర్థమైంది అనుకుంటా మీకు. From the antheridial initial cell to develop some cells, outer cells and inner cells. Outer cells are known as the primary wall cells అని చెప్తున్నాం, అంటే ప్రాథమికమైనటువంటి గోడ కణాలు అని చెప్తాము. అండ్ ద ఇన్నర్ సెల్స్ లో కూడా కొన్ని సెల్స్ ఫామ్ చేసింది. సచ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ ద ప్రైమరీ స్పెర్మటోజెనిస్ సెల్స్ అని చెప్తున్నాం. ప్రాథమికమైనటువంటి సిద్ధబీజ జనక కణజాలం అని మనం చెప్తున్నాం అనమాట. Now, what are the divisions in the primary wall cells and spermatogenous cells? ఏ రకమైనటువంటి విభజనలు మనకి ఈ యొక్క ప్రాథమికమైనటువంటి గోడ కణాల్లోనూ మరియు స్పెర్మటోజీనస్ సెల్స్ లో కూడా కనిపిస్తాయి. ఫస్ట్ డివిజన్ ఇస్ ఇన్ ద ప్రైమరీ వాల్ సెల్స్. ద ప్రైమరీ వాల్ సెల్స్ డివైడ్స్ త్రూ యాంటీక్లినల్ డివిజన్స్ అన్నమాట. అంటే ఈ యొక్క ప్రాథమికమైనటువంటి గోడ కణాలలో మనకి యాంటీక్లినల్ వాల్స్ డివిజన్స్ ప్రతినితమైనటువంటి విభజనలు చెంది వాల్ టు ఫిమ్ ఏ వన్ లేయర్డ్ వాల్ అనమాట. అంటే ఒక్క వరుస కణాలతో నిర్మితమైనటువంటి గోడ కణాలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. ఆర్ వీటిని ఏమని చెప్తున్నామండి, జాకెట్ ఆఫ్ ద యాంథరీడియం అని చెప్పి కూడా అంటాం మనం. యాంథరీడియం చుట్టూతూ కూడా వాల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి దిస్ ఈజ్ ద జాకెట్ ఆఫ్ ద యాంథరీడియం. యాంథరీడియం చుట్టూతూ కూడా మనకు జాకెట్ సెల్స్ తో కూడి ఉన్నటువంటి గోడ కణాలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. దెన్ ఏ ట్రయాంగులర్ ఆర్ పర్టికులర్ సెల్ ఈజ్ అల్టిమేట్లీ డిఫరెన్షియేటెడ్ అనమాట. ఇక్కడ అంటే ఏ ట్రయాంగులర్ ఒపర్క్యులర్ సెల్ మూత కణము ఇట్ ఈజ్ అల్టిమేట్లీ డిఫరెన్షియేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జాకెట్ లేయర్. జాకెట్ లేయర్ కి మధ్య భాగంలో ఒక కణం మనకి ట్రయాంగులర్ షేప్ లో ఉండి మనకు మిగతా కణాల కంటే మనకు వైవిధ్యత మనకు కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ ద ప్రైమరీ స్పెర్మటోజీనస్ సెల్స్ దగ్గరకు వచ్చామండి. కమింగ్ టు ద ప్రైమరీ స్పెర్మటోజీనస్ సెల్స్. దీస్ ప్రైమరీ స్పెర్మటోజీనస్ సెల్స్ డివైడ్స్ రిపీటెడ్లీ హియర్. నాట్ డివైడ్స్ రిపీటెడ్లీ డివిజన్స్ ఇన్ ద జాకెట్ సెల్స్. జాకెట్ సెల్స్ లో మనకి ఎటువంటి వన్ డివిజన్ మాత్రమే అక్కడ మనకు జరిగింది. యాంటిక్లినల్ డివిజన్స్ జరిగి విల్ గెట్ ద జాకెట్ ఆఫ్ ద యాంథరీడియం ఈజ్ ఫార్మ్డ్. బట్ ఇన్ ద ప్రైమరీ స్పెర్మటోజీనస్ సెల్స్ కి వచ్చేటప్పటికి దీస్ సెల్స్ ఆర్ డివైడెడ్ సో రిపీటెడ్లీ డివిజన్ టు గివ్ రైజ్ టు ఏ మాస్ ఆఫ్ ద ఆండ్రోగోనియల్ సెల్స్ అనమాట. అక్కడ నుంచి మనకి ఏం ఏర్పడుతుంది అండి, మాస్ ఆఫ్ ద ఆండ్రోగోనియల్ సెల్స్. ఆండ్రోగోనియల్ సెల్ యొక్క కణాల యొక్క సమూహం అనేటటువంటిది అక్కడ ఫామ్ అవుతుంది. దీస్ సెల్స్ ఫర్దర్ ఫార్మ్ ఇంటూ స్పర్మ్ మదర్ సెల్స్ ఇంటూ గ్యామెట్స్ ఆర్ యాంథ్రోజాయిడ్స్ గా మారతాయి. ఈ యొక్క సెల్స్ అనేటటువంటివి ఫర్దర్ గా స్పర్మ్ మదర్ సెల్స్, స్పర్మ్ యొక్క మదర్ సెల్స్ మాతృకణంగా గాని ఏర్పడుతుంది. ఇంటూ గ్యామెట్స్ సంయోగ బీజాలుగా గాని ఏర్పడతాయి. వాటిని మనం ఏమని చెప్తున్నామంటే యాంథ్రోజాయిడ్స్ అని చెప్పి కూడా అంటాం మనం. ఆఫ్టర్ ద మ్యాచురేషన్ ఆఫ్ ద యాంథరీడియం, యాంథరీడియం అనేటటువంటిది బాగా మ్యాచురేషన్ అయిన తర్వాత ద లిడ్ సెల్స్ మూత కణాలు అనేటటువంటివి అబ్జర్వ్ మాయిశ్చర్ డ్యూరింగ్ ద మ్యాచురేషన్ టైమ్. మ్యాచురేషన్ టైంలో ఈ యొక్క మూత కణాలు అనేటటువంటివి మాయిశ్చర్ అక్కడ ఉన్నటువంటి తేమను ఏం చేస్తుందంటే మనకి అక్కడ పీల్చుకుంటుందండి. తేమను అబ్జర్వ్ చేసి లిడ్ సెల్స్ అబ్జర్వ్ మాయిశ్చర్ అండ్ గెట్ సెపరేటెడ్, విడిపోతాయి. టు రిలీజ్ ద యాంథరోజాయిడ్స్. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? ఫ్రమ్ ద జాకెట్ ఆఫ్ ద యాంథరీడియం నుంచి అనమాట. జాకెట్ ఆఫ్ ద యాంథరీడియం నుంచి మనకి ఇవన్నీ కూడా మనకి లిడ్ సెల్స్ ఉంటాయి. జాకెట్ ఆఫ్ ద యాంథరీడియం లో వన్ సెల్ ఈజ్ ట్రయాంగులర్ సెల్ అని చెప్పాము. పర్టికులర్లీ దిస్ సెల్ ఈజ్ అల్టిమేట్లీ డిఫరెన్షియేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జాకెట్ లేయర్స్ అని చెప్పాం. జాకెట్ లేయర్స్ లో ఒక కణము మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పి దిస్ సెల్ ఈజ్ రిప్రజెంటెడ్ టు ద లిడ్ సెల్స్ అనమాట. దీస్ లిడ్ సెల్స్ ఈజ్ అబ్జర్వ్ ద మాయిశ్చర్ డ్యూరింగ్ ద మ్యాచురేషన్ ఆఫ్ ద యాంథరీడియం టైమ్. యాంథరీడియం అనేటటువంటిది పక్వ స్థితికి వచ్చినప్పుడు ఈ కణం అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి తేమను అబ్జర్వ్ చేసి అండ్ గెట్ సెపరేటెడ్, విడిపోయి టు రిలీజ్ ద యాంథరోజాయిడ్స్, ని బయటకు రిలీజ్ చేస్తుంది. ద యాంథరోజాయిడ్స్ ఈజ్ ఇన్ ఓవెల్ షేప్డ్. ఎలా ఉంటాయండి యాంథరోజాయిడ్స్ అనేటటువంటివి? ఓవెల్ షేప్డ్ ఉండి వెరీ లాంగ్
పెద్దవిగా ఉంటున్నాయి. అండ్ విత్ 2 విప్లాష్ ఫ్లాజెల్లాస్ ఆర్ ప్రెజెంట్ అనమాట. వాటికి 2 విప్లాష్ ఫ్లాజెల్లాస్ అనేటటువంటివి కూడా కలిగి ఉంటుంది. దీస్ ఆంథ్రోజాయిడ్స్ ఆర్ ఆండ్రోసైట్స్ స్విమ్ ఇన్ టు ద వాటర్. ఫ్లాజెల్లాస్ ఉన్నాయి కాబట్టి అవి మూవింగ్ బాడీని కలిగి ఉంటాయి, చలిస్తాయి. అవి నెమ్మదిగా ఫ్లాజెల్లా విత్ బై ద హెల్ప్ ఆఫ్ ద విప్లాష్ ఫ్లాజెల్లాస్ తోటి దీస్ ఆంథ్రోజాయిడ్స్ ఆర్ అనదర్ నేమ్ ఈస్ నోన్ యాజ్ ద ఆండ్రోసైట్స్. ఈ యొక్క ఆండ్రోసైట్స్ స్విమ్ ఇన్ ద వాటర్ అండ్ రీచ్ ద ఆర్క్యుగోనియం అన్నమాట ఫర్ ద ఫర్టిలైజేషన్ పర్పస్. ఫలదీకరణ కొరకు ఈ యొక్క ఆంథ్రోజాయిడ్స్ అనేటటువంటివి మళ్ళా తిరిగి వాటర్తో పాటు స్విమ్ చేస్తూ బై ద హెల్ప్ ఆఫ్ ద విప్లాష్ ఫ్లాజెల్లాస్ తోటి చేస్తూ మనకేం చేస్తాయండి అక్కడ మనకు టు రీచ్ ద ఆర్క్యుగోనియం పార్ట్ అనమాట. ఆర్క్యుగోనియం పార్ట్లోకి మనకు అక్కడ రీచ్ అవుతుంది. See here picture ma. This picture is shows that development of the ఆంథ్రోజాయిడ్స్. ఆంథ్రోజాయిడ్స్ అనేటటువంటివి ఎలా డెవలప్మెంట్ అయ్యాయి. దెన్ ఫస్ట్ సెల్ ఇస్ ద యాంథ్రేడియల్ ఇనిషియల్ సెల్ ఇస్ ఫార్మ్డ్. ద యాంథ్రేడియల్ ఇనిషియల్ సెల్ నుంచి డివైడ్స్ outer cells and inner cells. Outer cells represents the primary wall cells. The inner cells consists of the primary androgonial cells. Again, the primary wall cells are divided by the anticlinal division, so we'll get the one layer of the jacket of the antheridium wall is present అనమాట. ప్రైమరీ వాల్ సెల్స్ యాంటిక్లినల్ డివిజన్స్ చెంది మళ్ళీ అక్కడ మనకి ఏమేర్పడుతుందండి, ఒక వరుస కణాలతో ఉండేటటువంటి హియర్ చూసారు కదా. ఫస్ట్ వన్ ఇస్ ద ఆండ్రోగోనియల్ సెల్. ఆండ్రోగోనియల్ సెల్ డివైడ్స్ ప్రైమరీ outer wall, outer few cells and inner few cells are formed. Outer cells are represents to the primary wall cells. Inner cells are represents to the primary sporogonial cells. Then upper part of the primary wall cells is divided into the anticlinal divisions. ప్రతినితమైనటువంటి విభజనలు చెంది విల్ గెట్ జాకెట్ లేయర్స్ ఆర్ జాకెట్ వాల్ లేయర్స్ ఆఫ్ ద యాంథ్రిడియం ఈజ్ ప్రజెంట్. ఇన్ ద జాకెట్ వాల్ లేయర్స్ లో ద వన్ సెల్ ఈజ్ రిప్రజెంట్ టు ద లిడ్ సెల్స్. దీన్నే మనం మూత కణం అన్నాం, లిడ్ సెల్స్ అని చెప్తున్నాం. దిస్ సెల్ ఈజ్ వెరీ బిగ్ అండ్ బిగ్గర్ దాన్ ద అదర్ జాకెట్ వాల్ లేయర్స్. మిగతా వాటి కణాల కంటే కూడాను పెద్దవిగా ఉంటుంది, ట్రయాంగిల్ షేపుల్లో ఉంటుంది, త్రిభుజాకారంలో. దెన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ లిడ్ సెల్స్? డ్యూరింగ్ ద మ్యాచురేషన్ ఆఫ్ ద యాంథరిడియం ద లిడ్ సెల్స్ ఆర్ అబ్జర్వ్ ద వాటర్ అండ్ లిబరేట్ ద అండ్ సెపరేట్ ద వాల్ ఫ్రమ్ దీస్ స్పోరోజీనస్ సెల్స్ నుంచి సెపరేట్ అయ్యి అండ్ రిలీజ్ సమ్ ఆండ్రోసైట్స్ ఆర్ గ్యామెట్స్, లోపల ఉన్నటువంటి సిద్ధ బీజాలను బయటకు విడుదల చేయడానికి తోడ్పడుతుంది. దెన్ కమింగ్ టు ద స్పోరోజీనస్ సెల్స్ ఉంది. స్పోరోజీనస్ సెల్స్ కూడా మనకి డివైడ్ అయ్యి టు ఫార్మ్ ద స్పోర్ మదర్ సెల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఈచ్ స్పోర్ మదర్ సెల్స్ డివిజన్ అయ్యి విల్ గెట్ నెంబర్ ఆఫ్ ద ఆండ్రోసైట్స్ ఆర్ ఆంథ్రోజాయిడ్స్ ఆర్ ప్రజెంట్ అనమాట. దెన్ డ్యూరేషన్ ఆఫ్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద యాంథరిడియం ద లిడ్ సెల్స్ అబ్జర్వ్ మాయిశ్చర్ అండ్ సెపరేట్ ద వాల్ లేయర్ సెల్స్ సెపరేట్ అయ్యి టు రిలీజ్ ద స్పోర్ సెల్స్ ఆర్ గ్యామెట్స్, లోపల ఉండేటటువంటి గ్యామెట్స్ని ఆర్ ఆండ్రోసైట్స్ ఉన్న వాటిని మనకు యాంథ్రోజాయిడ్స్ వాటిని మనకు బయటకు ఈచ్ యాంథ్రోజాయిడ్స్ ఇస్ ద ఓవెల్ షేపుల్లో ఉంటుంది, అండాకారంలో ఉంటుంది. అండ్ హ్యావింగ్ సమ్ ఫ్లాజెల్లస్ ఆర్ ప్రజెంట్, విప్లాష్ టైప్ ఆఫ్ ద ఫ్లాజెల్లస్ ఆర్ ప్రజెంట్. బై ద హెల్ప్ ఆఫ్ దిస్ విప్లాష్ ఫ్లాజెల్లస్ డ్యూరింగ్ దిస్ రైనీ సీజన్ దీస్ గ్యామెట్స్ ఆర్ యాంథ్రోజాయిడ్స్ ఆర్ టు స్విమ్ ఇన్ ద near the archegonium part అనమాట, టు రీచ్ ద ఆర్కిగోనియం పార్ట్ ఫర్ ద ఫర్టిలైజేషన్ పర్పస్. రైట్ మా స్టూడెంట్స్, ఫర్టిలైజేషన్ పర్పస్ కొరకు, ఫలదీకరణ కొరకు మళ్ళీ అవి మనకు ఏం చేస్తాయి అంటే వాటి నుంచి మనకు రిలీజ్ అయ్యి అవన్నీ కూడా మనకు బయటకు విడుదలవటానికి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 1 సెకండ్ మా. అని ఓకే మా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిడ్ సెల్స్ మా?
లిడ్ సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నాన్న చెప్పండి స్టూడెంట్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లిడ్ సెల్స్? ఏమో వినిపిస్తుందా? లిడ్ సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి స్టూడెంట్స్? స్టూడెంట్స్, ఈజ్ మై ఆడియబుల్ మా? చెప్పండి ఇప్పుడు లిడ్ సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మూత కణాల యొక్క ప్రాముఖ్యత ఏంటండి? లిడ్ సెల్స్ దేనికి ఉపయోగపడతాయి అని చెప్పుకున్నాం మనం? అబ్జర్వ్ మాయిశ్చర్ అండ్ సెపరేటెడ్ ద యాంథ్రోజాయిడ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. లిడ్ సెల్స్ during the antheridium development, during the maturation of the antheridium, the lid cells are observe moisture and separate this jacket of the layer of the antheridium is separated from the primary androgonial cells and to release the ఆండ్రోసైట్స్ ఆర్ గ్యామిట్స్ అన్నమాట, బయటికి రిలీజ్ అవటానికి తోడ్పడుతున్నాయి. ఈచ్ ఆండ్రోసైట్స్ ఎలా ఉంటున్నాయండి? ఓవెల్ షేప్డ్ అండ్ హ్యావింగ్ విప్లాష్ ఫ్లాజెల్లాస్ ఆర్ ప్రజెంట్. దీస్ విప్లాష్ ఫ్లాజెల్లాస్, బై ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫ్లాజెల్లాస్, these androcytes are to swim in the water and to reach the archegonium for the fertilization purpose. See here, this is the androcyte, this is the oval shaped and having some two whiplash flagellas are present. By the help of this flagellas, these androcytes are moving or to swim into the water and to reach the archegonium part for the fertilization part అన్నమాట. ఇంతవరకు మనకి కంప్లీటెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద యాంథరీడియం అనేటటువంటిది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ కమింగ్ టు archegonium part. This is the archegonium. Like antheridium, the archegonium also develops from a single superficial cell అండి. యాంథరీడియం మాదిరిగానే ఆర్కిగోనియం కూడాను ఒక సింగిల్ సూపర్ఫిషియల్ సెల్స్ తోటే మనకి ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద యాంథరీడియల్ ఇనిషియల్ సెల్ అన్నాము. ఇక్కడ ఏమంటే ఆర్కిగోనియల్ ఇనిషియల్ సెల్ అని చెప్పి కూడా అంటాం మనం. ఆర్కిగోనియల్ యొక్క స్త్రీ బీజాశయ ప్రథమ కణం అని చెప్పి కూడా అంటాం మనం. దీస్ ఆర్కిగోనియల్ ఇనిషియల్ సెల్ డివైడ్స్ ఏ పెరిక్లినల్ వాల్ అన్నమాట. డివైడ్ చెంది పెరిక్లినల్ డివిజన్ చెంది పెరిక్లినల్ వాల్ ఇంటూ అన్ అవుటర్ ప్రైమరీ కవర్ సెల్స్ గా మనకు ఫామ్ అవుతుంది. అవుటర్ ప్రైమరీ కవర్ సెల్స్ గా మనకు ఫామ్ అవుతుంది. వెలుపల ప్రాథమికమైనటువంటి మూత కణాలుగా ఏర్పడుతున్నాయి. అండ్ ఇన్నర్ సెల్స్ ఆర్ ద ప్రైమరీ కవర్ సెల్స్. ఇట్స్ డివైడ్స్. ప్రైమరీ కవర్ సెల్స్ అనేటటువంటివి మళ్ళా తిరిగి మనకి ఇక్కడ డివిజన్ చెందుతుంది. 1 second మా ప్లీజ్. 1 second ప్లీజ్ వెయిట్ మా. ఓకే మా స్టూడెంట్, ఇంతవరకు మనకి క్లియర్ గానే ఉంది కదండి. సో ఇన్ ద ఆర్కిగోనియల్ పార్ట్కి వచ్చేటప్పటికి లైక్ యాంథ్రీడియం మాదిరిగానే మనకు ఆర్కిగోనియం ఆల్సో డెవలప్స్ ఫ్రమ్ ఏ సింగిల్ సూపర్ఫిషియల్ సెల్ అన్నమాట. ఒకే ఒక ప్రథమ కణం నుంచి మనకు ఏర్పడుతుంది. దీన్నే మనం ఆర్కిగోనియల్ ఇనిషియల్ సెల్ అని చెప్పి కూడా అంటున్నాము. ఇట్ డివైడ్స్ బై ఏ పెరిక్లినల్ డివిజన్స్ అన్నమాట. ఇవి మళ్ళా తిరిగి అక్కడ మనకు పెరిక్లినల్ డివిజన్స్ చెంది అక్కడ మనకు వాల్ ఫార్మేషన్ అనేటటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వాల్ ఫార్మేషన్ నుంచి మనకు ఏం ఏర్పడుతుందంటే ఇక్కడ
చూడండి వాల్ ఫార్మేషన్ అనేటటువంటిది జరిగి ప్రైమరీ కవర్ సెల్స్ అనేటటువంటి ఫామ్ అవుతాయి. అండ్ ఇన్నర్ సెల్స్, ప్రైమరీ కవర్ సెల్స్ అండ్ ఇన్నర్ సెల్స్ అంటే ప్రాథమికమైనటువంటి మూత కణాలు మరియు లోపలి కణాలు అనేటటువంటివి కూడా మనకి ఏర్పడుతున్నాయి. దెన్ ద ప్రైమరీ కవర్ సెల్స్ డివైడ్స్, ప్రాథమికమైనటువంటి మూత కణాలు మళ్ళా మనకు డివైడ్ అయ్యి అండ్ ఫార్మ్స్ ద 3 to 4 సెల్స్ అనమాట. ఏమేర్పడుతుందంటే అక్కడ నుంచి 3 నుంచి 4 కణాలు కలిగినటువంటి హై నెక్ ఆఫ్ ద ఆర్కిగోనియం అనమాట. ఆర్కిగోనియం ఇస్ ద ఫ్లాస్క్ షేప్డ్, పూజా ఆకారంలో కనిపించి అక్కడ మనకు నెక్ కూడా మనకు ప్రజెంట్ అయింది కాబట్టి అక్కడ 3 to 4 సెల్స్ ఆఫ్ ద హై నెక్ ఆఫ్ ద ఆర్కిగోనియం అనమాట. ఆర్కిగోనియంలో ఈ యొక్క మెడ ప్రాంతము వంటి నిర్మాణం కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. అందులో మనకి 3 to 4 సెల్స్ మనకు ప్రజెంట్ అవుతాయి. దెన్ కమింగ్ టు ద ఇన్నర్ సెల్స్, ద ఇన్నర్ సెల్స్ అండర్గోస్ ఏ ట్రాన్స్వర్స్ డివిజన్. ఇన్నర్ సెల్స్ అనేటటువంటివి లోపలి కణాలు మళ్ళా మనకు ట్రాన్స్వర్స్ డివిజన్స్ అంటే అడ్డముగా మనకు అక్కడ మనకు విభజన చెంది డివిజన్స్ ఇంటూ ఏ బేసల్ సెల్ ఏమేర్పడుతుందండి, కింద ఆధార కణం ఏర్పడుతుంది. అండ్ ఏ సెంట్రల్ సెల్ అంటే కేంద్ర కణము కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ అవుతుంది. ఇన్ సమ్ స్పీషీస్, అయితే కొన్ని కణాలలో మాత్రము ద ఇన్నర్ సెల్, లోపలి కణం అనేటటువంటిది మనకేం చేస్తుందంటే ఇన్ సమ్ స్పీషీస్ ద ఇన్నర్ సెల్ డైరెక్ట్లీ ఫంక్షన్స్ యాజ్ ద సెంట్రల్ సెల్ గా పనిచేస్తుంది. కొన్ని కణాలలో ఇన్నర్ సెల్, లోపలి కణమే మనకు డైరెక్ట్ గా కేంద్ర కణముగా మనకు వ్యవహరిస్తుంది. అండ్ హెన్స్ ద బేసల్ సెల్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ దీస్ స్పీషీస్ అనమాట. అటువంటి కణాలలో మనకి బేసల్ సెల్ లేకపోతే ఆధార కణం అనేటటువంటిది మనకి కనిపించదు. నెక్స్ట్ కమింగ్ టు ద సెంట్రల్ సెల్స్, కేంద్రక కణము దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ద సెంట్రల్ సెల్, కేంద్రక కణము డివైడ్ అయ్యి విభజన చెంది ఏం చేస్తుంది మనకు ఇంటూ ఔటర్ ప్రైమరీ కెనాల్ సెల్. ఔటర్ ప్రైమరీ కెనాల్ సెల్ ప్రాథమికమైనటువంటి కెనాల్ సెల్ గా మనకు ఏర్పడుతుంది. అలానే అండ్ లోయర్ ప్రైమరీ వెంటర్ సెల్, లోయర్ ప్రైమరీ వెంటర్ సెల్ క్రింద మనకి ప్రాథమికమైనటువంటి ఉదర కణముగా ఏర్పడుతుంది. ప్రాథమిక కంట కణము మరియు ప్రాథమిక ఉదర కణముగా ఏర్పడుతుంది. దెన్ ద ప్రైమరీ కెనాల్ సెల్, ప్రాథమికమైనటువంటి కంట కణము నుంచి కంట కణం ఓన్లీ వన్స్, ప్రాథమికమైనటువంటి కంట కణము త్రూ రిపీటెడ్ డివిజన్స్, ప్రాథమికమైనటువంటి కంట కణము మరలా తిరిగి రిపీటెడ్ గా విభజన చెంది టు ఫార్మ్ ఏ 4 to 8, నాట్ హియర్ టు 4 to 8 అంటే 4 నుంచి 8 నెక్ కెనాల్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. అంటే యొక్క కంట కణాలు అనేటటువంటివి, కంట కుల్యా కణాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఇప్పుడు నెక్ లో ఎన్ని సెల్స్ ఉన్నాయండి, 4 నుంచి 8 కణాలతో కూడి ఉన్నటువంటి నెక్ కెనాల్ సెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ద ప్రైమరీ వెంటర్ కెనాల్ సెల్ అంటే ప్రాథమికమైనటువంటి ఉదర కుల్యాకణం ఉంది. ఈ ఉదర కుల్యాకణము సెల్ డివైడ్స్, విభజన చెందుతుంది. ఓన్లీ వన్స్, ఒక్కసారి విభజన చెంది, ఇందాకైతే మనకు రిపీటెడ్లీ డివిజన్ అయ్యింది ప్రైమరీ కెనాల్ సెల్, అందుకనే మనకు 4 to 8 సెల్స్ ఫామ్ అయినాయి. బట్ హియర్ వెంటర్ కెనాల్ సెల్, ఉదర కణం అనేటటువంటిది మాత్రము డివైడ్ చెంది విభజన చెంది ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే విభజన చెంది అండ్ ఫార్మ్స్ ఏ స్మాల్ వెంటర్ కెనాల్ సెల్ అండ్ ఏ రిలేటివ్లీ లార్జ్ ఎగ్ సెల్. స్మాల్, చిన్నదిగా ఉండేటటువంటి ఉదర కంట కణాన్ని ఏర్పరుస్తుంది అండ్ లార్జ్ ఎగ్ సెల్స్, పెద్దదిగా ఉండేటటువంటి ఈ యొక్క స్త్రీ కణాన్ని కూడా మనకి ఇక్కడ ఏర్పరుస్తుంది. దెన్ ద నెక్ ఆఫ్ ద ఆర్కిగోనియా యూజువల్లీ ప్రొజెక్ట్స్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్రోథాలస్ అనమాట. అంటే ప్రోథాలిస్ యొక్క పైభాగమున నెక్ ఆఫ్ ద ఆర్కిగోనియా, ఆర్కిగోనియం యొక్క నెక్ భాగం మాత్రమే మనకు యూజువల్ గా అక్కడ మనకు ప్రొజెక్ట్ అయి ఉంటుంది, కనిపిస్తుంది. బట్ ఇట్స్ బేసల్ పార్ట్, కింద ఉండేటటువంటి కణం మాత్రం రిమైన్స్ ఎంబెడెడ్ ఇన్ ద ప్రోథాలస్ టిష్యూ అనమాట. అది మాత్రం మనకి ప్రోథాలస్ టిష్యూలోకి మనకి దిగబడిపోయి ఉంటుంది అనమాట. యాజ్ ద ఆర్కిగోనియం మ్యాచ్యూర్స్ ఇన్ ద యాంథెరిడియం మ్యాచ్యూర్స్ ఏమైంది మనకి, ద లిడ్ సెల్స్ అబ్జర్వ్స్ మాయిశ్చర్ విల్ గెట్ టు రిలీజింగ్ ఆఫ్ ద ఆండ్రోసైట్స్ కి ఉపయోగపడింది. హియర్ ఇన్ ఆర్కిగోనియం మ్యాచ్యూర్స్ ద లిడ్ సెల్స్ స్ప్లిట్, ఇక్కడ కూడా స్ప్లిట్ అయిపోయి అపార్ట్ ఫ్రమ్ ద నెక్ కెనాల్ సెల్స్. ఇక్కడ మనకి లిడ్ సెల్స్ గా మనకి ఏం యాక్ట్ చేస్తున్నాయండి, ఇక్కడ మనకి సమ్ సెల్స్ ఆఫ్ ద నెక్ కెనాల్ సెల్స్ అనమాట. అంటే ఆ యొక్క కంఠంలో ఉండేటటువంటి కంఠ కణాలలో 4 to 8 సెల్స్ ఉన్నాయి కదండి,
అందులో మనకి కొన్ని సెల్స్ మనకి లిడ్ సెల్స్ గా యాక్ట్ అయ్యి అవి స్ప్లిట్ అయిపోతాయి. అండ్ వెంట్రల్ కెనాల్ సెల్ డిజింటిగ్రేట్. అక్కడ ఉండేటటువంటి వెంట్రల్ పార్ట్ లో మనకి వెంట్రల్ కెనాల్ సెల్ ఉంది, ఉదరంలో మనకి ఉదర కుల్యాకణం ఉంది. ఆ ఉదర కుల్యాకణము డిజింటిగ్రేట్ అయిపోతుంది, క్షీణించిపోతుంది. అండ్ టు ఫార్మ్ ఏ మ్యూసిలేజినస్ సబ్స్టాన్సెస్, అంటే జిగురుగా ఉండేటటువంటి పదార్థం అనేటటువంటిది అక్కడ ఏర్పడుతుంది. దిస్ మ్యూజిలేజినస్ సబ్స్టాన్సెస్ కంటైన్స్, ఇందులో జీవ పదార్థంలో జిగురుగా ఉండేటటువంటి పదార్థంలో ఇంకా ఏమున్నాయండి మనకి, కంటైన్స్ కొన్ని రకాలైనటువంటి యాసిడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇందులో సిట్రిక్ యాసిడ్స్ ఉన్నాయి. అండ్ దీస్ సిట్రిక్ యాసిడ్స్ అట్రాక్ట్స్ ద మేల్ గ్యామెట్స్ అనమాట బై కీమోటాక్టికల్లీ మెథడ్ అనమాట. మేల్ గ్యామెట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. దీస్ యాంథ్రోజాయిడ్స్, ఇప్పుడు మనకి యాంథ్రీడియం డెవలప్ అయినప్పుడు యాంథ్రోజాయిడ్స్ రిలీజ్ అయినాయి కదండి. దీస్ యాంథ్రోజాయిడ్స్ ఆర్ స్విమ్ టు వాటర్ బై ద హెల్ప్ ఆఫ్ ద టూ విప్లాష్ ఫ్లాజెల్లాస్ అండ్ టు రీచ్ ద యాక్టిగోనియం అనుకున్నాం కదండి, అక్కడికి వస్తాయి. దీస్ యాంథ్రోజాయిడ్స్ ఆర్ ఎంటర్డ్ త్రూ ఇంటూ ద నెక్ కెనాల్ సెల్స్ తోటి వెళ్తుంది. అక్కడ మనకి ఏమి ఒక కెనాల్ ఒక్కటే ప్రజెంట్ అయ్యి ఉంటుంది. నెక్ కెనాల్ సెల్స్ అండ్ వెంట్ర కెనాల్ సెల్స్ ఆల్సో డిజింటిగ్రేటెడ్ అయిపోతుంది. ఓన్లీ ఫర్ ద వే టు రీచ్ ద యాంథ్రోజాయిడ్స్ టు రీచ్ ద ఎగ్ సెల్ అనమాట. దీస్ యాంథ్రోజాయిడ్స్ ఫ్యూజెస్ విత్ ద ఎగ్ అండ్ ఫార్మ్స్ ద ఊస్పోర్ అనమాట. అక్కడ నుంచి మనకి ఊస్పోర్ అనేటటువంటిది, సిద్ధ బీజం అనేటటువంటిది బీజము డెవలప్ అవుతుంది ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ అనేటటువంటిది జరిగిన తర్వాత. ఓకేమా. దెన్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ దట్ oospore is diploid condition. This oospore is ఫస్ట్ సెల్ ఆఫ్ ద నెక్స్ట్ స్పోరోఫైటిక్ జనరేషన్ అని కూడా మనం చెప్తున్నామండి. ద ఫస్ట్ డివిజన్ ఆఫ్ ద is ట్రాన్స్ఫర్ డివిజన్. ద ఫస్ట్ సెల్ ఆఫ్ ద జైగోట్ is the ట్రాన్స్ఫర్ డివిజన్. డివిజన్ ఇస్ ద ట్రాన్స్ఫర్ డివిజన్ జరిగింది. అడ్డముగా మనకు ఫస్ట్ సెల్ మనకి ఇక్కడ డివైడ్ చెంది విభజన చెందింది. ఈ యొక్క ఇందులో మనం గమనించి చూస్తే ట్రాన్స్ఫర్స్లీ డివిజన్ అడ్డంగా మనకి విభజన చెంది ట్రాన్స్ఫర్ అండ్ ఎంబ్రియోనిక్ సెల్ ఇస్ డివైడ్స్ టు ఫామ్ 8 సెల్స్ తోటి ఫామ్ అవుతుంది, విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సూపర్ ఇంపోజ్డ్ టైర్స్ అనమాట. 8 సెల్స్ ఫామ్ అయింది, విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ టు ద సూపర్ ఇంపోజ్డ్ టైర్స్ ఆఫ్ ద 4 సెల్స్ ఈచ్ అనమాట. ఈ ఒక్కొక్క రోలో కూడా మనకి 4 సెల్స్ మనకు ఉంటాయి. ద ఎంబ్రియో హ్యాజ్ 8 సెల్స్ ఎట్ దిస్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్ లో మనకి ఎంబ్రియో మనకి 8 కణాల దశలో మనకి ఏర్పడుతుంది. 1 is the suspensor cell and 8 is the pro embryonic cells అనమాట. ద అప్పర్ టైర్ ఆఫ్ ద 4 cells, ఆ యొక్క ఒక అంతస్తులో ఉండేటటువంటి 4 కణాలు కూడా ఇట్స్ డెవలప్స్ ఇన్ టు ద రైజాయిడిస్. వాటి నుంచి మనకు రైజాయిడిస్ అనేటటువంటి ఏర్పడతాయి. దీస్ రైజాయిడిస్ ఆర్ హెల్ప్ టు ద ఫంక్షన్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ అండ్ మినరల్స్, న్యూట్రిషన్స్ అండ్ ద లోయర్ టైర్ ఆఫ్ ద 4 cells. క్రింది అంతస్తులో ఉండేటటువంటి 4 కణాలు కూడాను గ్రోస్ ఇన్ టు ద స్టెమ్ అండ్ లీవ్స్ అనమాట. అక్కడ నుంచి మళ్ళా మనకి అక్కడ నుంచి స్టెమ్ నుంచి కొంత కాండ భాగము, కొంత పత్రాలు అనేటటువంటివి కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద యాంథరీడియం అండ్ ఆర్కిగోనియం పార్ట్మా. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ దిస్ సెషన్ ఆర్ ద కమింగ్ class, in the coming class also. Okay ma, thank you ma, thank you one and all.